అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో టమోటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని నుంచి అధపాతాళానికి ఎందుకు పడిపోయాయి అనే అంశంపైన ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. ఈ వీడియో పైన మీ సహేతుకమైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, కారణం ఉంటే మాత్రమే. అయితే సొల్లు కామెంట్లు మాత్రం పెడితే మాత్రం బొక్క బగలు దిగుతా. ఓకేనా? మంచి కామెంటు, మీకు ఏదన్నా దానిపైన మంచి అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు మన వీడియోని స్కిప్ చేసేయండి. దీంట్లో ఎవరికేం బలవంతం లేదు, బొచ్చుగాళ్ళకు. ఓకేనా? ఎందుకంటే మంచి కామెంట్ మాత్రం పెట్టండి. నా విశ్లేషణ, నాకున్న అనుభవాన్ని అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు ఏదైనా తెలిసింటే కొత్త కానీ చెప్పండి. ఇంకా తీసుకుంటే ఒక్కసారిగా ఈ రేట్లు ఎందుకు పడిపోయాయి అనే విషయం గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మామూలు 1100 నుంచి 200 రూపాయలు పడిపోవడానికి కారణం ఏంటంటే ఒకసారి మనం ఆలోచిస్తే, సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల కాయలు వచ్చి అక్కడ కొన్ని పక్క దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఉదాహరణ నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు అయితే ఎక్స్పోర్ట్, సింగపూర్, మలేషియా దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల, బార్డర్లో కొన్ని సమస్యల కారణంగా, ఈ కారణం ఏదైనా కావచ్చు, అక్కడ ఎక్స్పోర్ట్ అయితే కాయలు ఆగిపోయింది, అక్కడి నుంచి పోయే కాయలు. దీంతో అక్కడ కూడా మార్కెట్లు అయితే డల్గా నడుస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే రాయపూర్ కేజీ 42 రూపాయల కానించి ప్రస్తుతం చూసుకుంటే 18 రూపాయలకి అయితే వచ్చింది. అక్కడ ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు వర్షాలు కూడా పడుతున్నాయట, మంచు కూడా పడుతుంది. ఈ మంచు కారణంగా కొన్ని కాయలు బాగా దెబ్బతిని, కాయలు కొంచెం పెద్ద క్వాలిటీ లేవు. అటు కూడా కొన్ని కాయలు ఎక్స్పోర్ట్ పోవడం లేదు. అది నాకున్నటువంటి సమాచారము. నేను ఎందుకంటే మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్న సమాచారం. ఇంకా లోకల్ విషయం తీసుకుంటే, ప్రస్తుతం మనకు వారం రోజుల పాటు బాగా వర్షాలు పడ్డాయి మన అన్నమయ్య జిల్లా కానీ, తమిళనాడు ప్రాంతం కానీ, అదేవిధంగా తీసుకుని మా కర్ణాటక ప్రాంతంలో. ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం టమోటా కాయలు ఉన్నటువంటి బెల్ట్ ప్రాంతము. ఈ ప్రాంతంలో ఒక వారం రోజుల పాటు వర్షాలు అయితే పడ్డాయి. ఈ వర్షాలు కాయలను బాగా తడిసినాయి. తడిసిన కాయలు ఏమైందంటే, ఒకసారి ఎండ కాయడం వల్ల అధిక మొత్తంలో కాయలన్నీ ఎక్కువ మగ్గిపోయినాయి. ఎక్కువ కాయలు మాగిపోవడం వల్ల ఒక్కసారిగా కాయలు వచ్చి మార్కెట్కు పోటెత్తాయి. దీంతో కూడా మార్కెట్కు సపోజ్ రైతు 100 బాక్సులు వచ్చే రైతు అయితే 300 బాక్సులు, 400 బాక్సులు అయితే కాయలు పెరుగుతున్నారు. దీంతో కూడా మనకు కాయలైతే మార్కెట్కి అయితే కాయలైతే ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే అనంతపూర్ తీసుకుంటే ఒక్కసారిగా 90,000 బాక్సులు అయితే రావడం జరిగింది. అట్టగా అన్ని మార్కెట్లకు కూడా కాయలు అయితే డబల్ రావడం జరిగింది. దీంతో మార్కెట్లు అయితే ఒక్కసారిగా పైనుంచి కిందకి వచ్చి పడిపోవడం జరిగింది. నా తెలిసి టమాటో చరిత్రలో ఇది ఒక హిస్టరీ అని చెప్పొద్దు. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఒక బాక్స్ మీద 700 నుంచి 900 రూపాయలు తగ్గిపోవడం అంటే టమాటో చరిత్రలో ఇది ఫస్ట్ టైం కూడా కావచ్చు. దీనికి తోడు మనకు మిగతా కాయలు వచ్చే ప్రాంతాలు తీసుకుంటే మైతుకూరు, పులివందల, అదేవిధంగా తీసుకుంటే మనకు చూసుకుంటే నందిగామ, కృష్ణా జిల్లా పెనమలూరు, తీసుకుంటే ఒంగోలులో తీసుకుంటే మన ప్రకాశము, దర్శి, అదేవిధంగా తీసుకుని మన విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఆ పక్క కూడా కొన్ని లోకల్ కాయలు స్టార్ట్ అయ్యాయి. అయితే వాళ్ళు పెద్దగా దిగుబడి లేకపోయినా, నాటిని తక్కువైనా సరే కొన్ని లోకల్ కాయలు అయితే అక్కడ స్టార్ట్ అయినాయి అన్నమాట. దాంతోపాటు మనకు రంగారెడ్డి, సూర్యాపేట, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మనకు రంగారెడ్డి, పటాన్ చెరువు, ఆ ప్రాంతంలో కూడా కాయలుండే తక్కువైనా సరే అక్కడ కూడా కొద్ది కాయలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఆ కాయలు లోకల్ ఉండడం వల్ల ఈ పార్సల్ బండ్లు రావడం లేదనమాట. ఇప్పుడు తక్కువ మొత్తంలో పార్సల్ బండ్లు అయితే వస్తున్నాయి. అందులో మన కలకడ లాంటి పొంగునెట్టి ప్రాంతం చూసుకుంటే అసలు పార్సల్ బండ్లు చాలా తక్కువ మొత్తంలో 1-2 బండ్లు కూడా రావడం లేదు. ఒక రోజైతే 1-2 బండ్లు అయితే వస్తున్నాయి. దీంతో ఇది కూడా కొంచెం సమస్యగా ఉంది. దీంతో లోకల్ కాయలు కొన్ని చోట్ల ఉండడము, ఇది ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలోని ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఒకసారి కాయలు మాగడము, దీంతో అయితే కాస్త మార్కెట్ అయితే బాగా కిందకి పడిపోయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ పడిపోయిన మార్కెట్ మళ్ళీ ఎప్పుడు లేస్తుంది అనే ఉద్దేశం అని మనం కానీ మాట్లాడుకుంటే, అయితే నేను మళ్ళీ లేదని చెప్పాను అనుకో, తోటలో కాయలు కోయకుండా అట్లే పెట్టుకుంటారు, మళ్ళీ ఒకసారి అన్నీ పేస్తారు అనమాట. కాబట్టి రైతులు ఎవరు కూడా అట్ట పని చేయొద్దండి. మాగిన కాయలు మైనట్టు కోసేసాను తోటల్లో, అట్ట పెట్టుకుంటే కూడా మళ్ళీ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా తీసుకుంటే మళ్ళీ మార్కెట్లు వేయాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు పడే అవకాశం అయితే ఉంది. మినిమం 12-13 రోజుల తర్వాత కానీ ఈ మార్కెట్లు వేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ పడిపోయిందంటే వెంటనే వేయాలంటే మళ్ళీ 2 రోజులకు 5 రోజులకు అయితే లేదు. ఖచ్చితంగా ఒక మినిమం 10 రోజుల టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు 10వ తేదీ అంటే ఇంకా 12 రోజులు, కరెక్ట్గా మనకు 22వ తేదీ వరకు ఆ పైనే మళ్ళీ మార్కెట్లు వేసే అవకాశం అయితే ఉంది. అప్పట్లోగా ఈ మన పాత తోటలు ఉండే కాయలు, కొత్తగా శాంపుల్ తోటలు ఒక 5 కట్టింగ్ పడే అవకాశం అయితే ఉంది. అందులో ఈసారి కాయలు కొంచెం తక్కువ కాబట్టి ఆ కాయలు అయిపోతే మళ్ళా టమోటా ధరలు ఒక రకంగా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట.
కాబట్టి అప్పుడు దాకా ఈ విధంగా మన రోజుకు మనకు చిన్న బాగా 200 నుంచి 300, 350, 400 వరకు పోయే అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. మంచి కాయలు మాత్రమే. ఇంక మామూలు పొడి కాయలు, సెకండ్ క్వాలిటీ కాయలు ఇవన్నీ కూడా మనకు 200 నుంచి 150 రూపాయల కాడ నుంచి 250, 60 పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి 10 రోజుల పాటు ఇంకా పెద్దగా టమోటా ధరలు ఆశించాల్సిన అవసరం అయితే లేదు. ఇది నాకున్నటువంటి అవగాహన సమాచారము. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మంచిగా తెలుసుంటే టమాటాకు సంబంధించి మన సహేతుకమైనటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి, మాట్లాడదాము. లేదంటే నాకు ఫోన్ చేయండి, దీనిపై డిస్కస్ చేద్దాం. అప్పుడు దాకా సెలవు.